5 వేరే వేరే దేశాలు, 4 వేరే వేరే స్పేస్ క్రాఫ్ట్లు, 3 వేరే వేరే పొలిటీషియన్లు, 2 తెలివైన ఆస్ట్రోనాట్లు, వీటన్నిటికీ సమాధానం ఇవ్వగలిగిన ఒకే పుస్తకం. ఇప్పుడు నేను చెప్పిన 5 పాయింట్లు మీకు అర్థం అవ్వాలి అంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. సో ఈ వీడియో క్లియర్గా అర్థం అవ్వాలి అంటే మనం ఫస్ట్ నాసా గురించి కొంచెం తెలుసుకుందాం. నాసా ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది 1958లో. నాసా ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ, యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్కి చెందింది. ఇది ఏం చేస్తుంది అంటే యునైటెడ్ స్టేట్స్లో సివిల్ ప్రోగ్రామ్స్, స్పేస్ ప్రోగ్రామ్స్, ఏరోనాటిక్స్ రీసెర్చ్, ఇంకా స్పేస్ రీసెర్చ్ని చేయడం వీళ్ళ మెయిన్ పని అనమాట. నాసా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISSని కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్తో కలిసి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి మీకు చెప్తాను. ISS అనేది ఇది అర్త్ నుంచి ఒక 420 కిలోమీటర్స్ దూరంలో ఉండే ఒక పెద్ద స్పేస్ స్టేషన్ అనమాట. ఇది ఒక రీసెర్చ్ ల్యాబ్ కింద కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఆస్ట్రోనాట్స్ వచ్చేసి మైక్రోగ్రావిటీ పైన, అడ్వాన్సింగ్ సైన్స్ ఇన్ మెడిసిన్ పైన, ఫిజిక్స్ పైన, బయాలజీ పైన, స్పేస్ టెక్నాలజీ పైన, సో ఇలా వీటిపైన ఆస్ట్రోనాట్స్ ఎప్పుడు పని చేస్తూనే ఉంటారనమాట. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని ఓన్ చేసుకున్న కంట్రీస్ గనక మనం చూసుకుంటే ఈ నాసా అనేది అమెరికా వాళ్ళది, రష్యా వాళ్ళది రాస్కాస్మోస్, అదే జపాన్ది చూసుకుంటే జాక్సా, అదే యూరప్ది గనక మనం చూసుకుంటే ఈసా, అదే కెనడాది మనం చూసుకుంటే CSA. ఈ కంట్రీస్ నుంచి ఆస్ట్రోనాట్స్ ISSకి వచ్చి అక్కడే ఉండి ఈ ISS పైన పని చేసి ప్రపంచంలోనే అతిపెద్ద అంతరిక్ష కూటమిగా దీన్ని మార్చారనమాట. సో ఈ స్పేస్ స్టేషన్ని పార్ట్స్ కింద డిజైన్ చేశారు వీళ్ళు ఫస్ట్. ఈ 5 కంట్రీస్ నేను ఏదైతే ఇందాక మీతో చెప్పానో అలానే వీళ్ళందరూ ఒక యూనిటీతో దీన్ని తీసుకుని వెళ్ళి ఆ స్పేస్లో జాయిన్ చేశారు. సో ఒకటేసారి అంత పెద్ద పార్ట్ని పైకి తీసుకెళ్లడం ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు కాబట్టి వీళ్ళు ఇలా చేశారనమాట. సో ఫస్ట్ పార్ట్ని 1998లో రష్యా వాళ్ళు లాంచ్ చేశారు. దీని పేరు వచ్చేసి జారియా. ఆ తర్వాత 1998 నుంచి 2011 మధ్యలో మల్టిపుల్ పార్ట్స్ అనేది వీళ్ళు అక్కడికి పంపించారు, వేరే వేరే కంట్రీస్ అన్నీ కలిపి. సో 2000లో ఫస్ట్ టైం మన ఆస్ట్రోనాట్స్ అందరూ స్పేస్కి వెళ్ళడం జరిగింది. సో అప్పటి నుంచి ఎవరో ఒకళ్ళు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది ఈ ISSలో. మొత్తానికి 2011లో సక్సెస్ఫుల్గా ఈ ISSని కంప్లీట్గా రెడీ కూడా చేశారు వీళ్ళందరూ కలిసి. ఈ ISS సైజ్ కనుక మనం చూసుకుంటే అప్రాక్సిమేట్గా ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అంత సైజ్ ఇది ఉంటుంది. అండ్ ఆల్సో దీని స్పీడ్ కనుక మనం చూసుకుంటే 28,000 కిలోమీటర్స్ పర్ అవర్ ఈ స్పేస్ స్టేషన్ అనేది తిరుగుతూ ఉంటుంది అర్త్ చుట్టూరు. అండ్ తిరగడానికి దీనికి ఒక ఫుల్ రౌండ్ తిరగడానికి దీనికి జస్ట్ 90 మినిట్స్ పడుతుంది స్పేస్ స్టేషన్కి. అండ్ ఆల్సో 16 టైమ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకి సన్ రైజ్ జరుగుతుంది అండ్ ఆల్సో సన్ సెట్ కూడా జరుగుతుంది. అండ్ వరల్డ్లోనే ఈ స్పేస్ స్టేషన్ చాలా ఖరీదైన దాని కింద కూడా చెప్పుకోవచ్చు మనం. ఈ స్పేస్ స్టేషన్ కెపాసిటీ కనుక మనం చూసుకుంటే జస్ట్ 7 మెంబర్స్ మాత్రమే. సో ఈ స్పేస్ స్టేషన్లో సింపుల్గా వీళ్ళు చేసేది ఏంటి అంటే స్పేస్లో మెటీరియల్స్ అనేవి ఎలా ఉంటాయి, అలానే మొక్కలు ఎలా పెరుగుతాయి, అండ్ మనుషులకి అక్కడ ఉండడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు అని, అంతేకాకుండా అర్త్ యొక్క క్లైమాటిక్ కండిషన్స్ అండ్ డిజాస్టర్స్ ఏమైనా అవుతే ఎలా చేయాలి అనే విషయాలపైన ఈ స్పేస్ స్టేషన్లో ఉన్న వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ అర్త్లో ఉన్న ఏజెన్సీస్కి వీళ్ళ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే వీళ్ళ మెయిన్ వర్క్ అనమాట. ఇంకా ఈ ఆస్ట్రోనాట్స్ ఫుడ్ విషయానికి వస్తే వీళ్ళు అక్కడ ఉన్నన్ని రోజులు ఫ్రోజన్ ఫుడ్ మాత్రమే వీళ్ళకి అవైలబుల్లో ఉంటుంది. దాన్నే వీళ్ళు తినాలి. వీళ్ళు తినే ముందు దాన్ని హీట్ చేసుకుని తింటారనమాట. అండ్ ఆల్సో ఇంకా వాటర్ విషయానికి వస్తే ఇంకా వాటర్ అనేది చాలా స్కేర్సిటీ కిందే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫుడ్ అనేది ఎప్పుడు ఎక్కువ క్వాంటిటీలోనే స్టోర్ అయ్యి ఉంటుంది, కానీ వాటర్ దానికంటే ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ వీళ్ళు రీసైకిల్ చేసిన వాటర్నే వాడతారనమాట. ఇంకా ఎక్సర్సైజ్ అనేది వీళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే స్పేస్లో ఉండే మైక్రోగ్రావిటీ వల్ల మన బోన్ డెన్సిటీ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. అందుకే వీళ్ళకి ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కింద చెప్పుకోవచ్చు. సో ఇలా పనిచేస్తుంది మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మొత్తం. ఏ స్పేస్ క్రాఫ్ట్ అయినా మనం చూసుకుంటే ISSతో డాక్ అవుతేనే అది సేఫ్ కింద చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్పేస్ స్టేషన్ అనుకోండి, ఇది స్పేస్ క్రాఫ్ట్ అనుకోండి, అది వచ్చి దీంతో జాయిన్ అయ్యి ఆస్ట్రోనాట్స్ దీంట్లో నుంచి దానిలోకి సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అవుతూ
అవుతేనే అది సేఫ్ కింద చెప్పుకోవచ్చు. దీన్నే డాకింగ్ అంటారనమాట. ఈ స్పేస్ స్టేషన్ లోకి ఆస్ట్రోనాట్స్ తీసుకుని వెళ్ళడం మాత్రం అస్సలు ఈజీ కాదనే చెప్పుకోవచ్చు. ఇంకా మనం స్పేస్ వెహికల్స్ విషయానికి వస్తే నాసా వాళ్ళకి 1981 నుంచి ఒక స్పేస్ షటిల్ అనేది ఉండేది. ఇది చాలా టైమ్స్ ఈ స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్కి వెళ్ళొచ్చింది. అండ్ ఆల్సో 2011లో ఆ స్పేస్ క్రాఫ్ట్ రిటైర్ అయిపోవడం జరిగింది. సో అక్కడితో ఈ స్పేస్ క్రాఫ్ట్ స్టోరీ అనేది ఫినిష్ అయిపోయింది. సో ఇదే ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ అనమాట. ఐఎస్ఎస్కి చాలా హెల్ప్ చేసిన ఒక స్పేస్ క్రాఫ్ట్. ఆ తర్వాత మనం సెకండ్ స్పేస్ క్రాఫ్ట్ కనుక చూసుకుంటే రష్యా వాళ్ళ దగ్గర ఉన్న సూయిజ్ అనే స్పేస్ క్రాఫ్ట్. అది కూడా సక్సెస్ఫుల్గా ఎన్నో ఇయర్స్ నుంచి రన్ అవుతూ వస్తుంది. ఇది కూడా సూపర్ సక్సెస్ఫుల్ అనే చెప్పుకోవచ్చు మనం. ఇంకా థర్డ్ స్పేస్ క్రాఫ్ట్ గురించి కనుక చెప్పాలి అంటే అది వచ్చేసి స్పేస్ ఎక్స్ డ్రాగన్. ఇది ఎవరిదో నేను సెపరేట్గా చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎలాన్ మస్క్ది. ఎలాన్ మస్క్ ఎక్కువ ఫేమస్ అయిందే ఈ స్పేస్ వెహికల్తో. ఎందుకు అంటే ఇది 2020లో ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్గా ఆస్ట్రోనాట్స్ని ఐఎస్ఎస్కి తీసుకుని వెళ్ళి సక్సెస్ఫుల్గా ఇది డాకింగ్ కూడా చేసుకోగలిగింది. సో ఇది కూడా చాలా సక్సెస్ఫుల్ స్పేస్ క్రాఫ్ట్ కిందే చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మన ఫోర్త్ స్పేస్ క్రాఫ్ట్ చూసుకుంటే దీని గురించి కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకు అంటే ఇదే అన్నిటికంటే ఇంపార్టెంట్ స్పేస్ క్రాఫ్ట్ మన టాపిక్లో. నాసా వాళ్ళకి స్పేస్ క్రాఫ్ట్ 2007లో రిటైర్ అయిపోయాక వీళ్ళకి ఒక ప్రైవేట్ కంపెనీ మీద డిపెండ్ అవ్వడం ఇష్టం లేక ఇంత పెద్ద ఆపరేషన్స్ చేయడానికి సో బోయింగ్ అనే కంపెనీతో టైఅప్ అయ్యి ఒక స్పేస్ క్రాఫ్ట్ని డిజైన్ చేశారు. అలా డిజైన్ చేసిన వాళ్ళు 2019లో ఫస్ట్ టైం టెస్ట్ చేశారు. ఆ ఎయిర్ క్రాఫ్ట్ పేరే స్టార్ లైనర్. ఈ స్టార్ లైనర్ని ఐఎస్ఎస్ దగ్గరికి పంపారు ఆస్ట్రోనాట్స్ ఎవ్వరూ లేకుండా. కానీ అది అక్కడ డాక్ అవుతుందో లేదో చూద్దామని. బట్ అన్ఫార్చునేట్లీ దాంట్లో ఒక సాఫ్ట్వేర్ గ్లిచ్ వల్ల అది ఐఎస్ఎస్కి రీచ్ అవ్వలేకపోయింది. అర్త్కి మాత్రం సేఫ్గా రిటర్న్ అయింది మన స్టార్ లైనర్. సో అలా ఫస్ట్ టైం ఫెయిల్ అయిన స్టార్ లైనర్ సెకండ్ టెస్ట్కి మళ్ళీ 2022లో స్టార్ లైనర్ని మళ్ళీ ఐఎస్ఎస్ దగ్గరికి పంపించారు. ఈసారి కూడా ఆస్ట్రోనాట్స్ ఎవరూ లేకుండానే, కానీ ఈసారి అది సక్సెస్ఫుల్గా ఐఎస్ఎస్తో డాకింగ్ జరిగింది. అలానే సేఫ్గా అర్త్కి కూడా రిటర్న్ అయిందనమాట. ఇంకా ఆస్ట్రోనాట్స్కి పైకి తీసుకెళ్ళడానికి రంగం అంతా సిద్ధమైందని కూడా ఇది ప్రూవ్ చేసుకుంది. సో ఈ సెకండ్ టెస్ట్ సక్సెస్ఫుల్గా పాస్ అయిపోయాక నాసా అండ్ బోయింగ్ కంపెనీస్ ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. ఎందుకంటే ఫైనల్గా వాళ్ళు అనుకున్న స్పేస్ క్రాఫ్ట్ని వాళ్ళు డిజైన్ చేయగలిగామని చెప్పి వాళ్ళు ఫుల్ హ్యాపీ అనమాట. వీళ్ళ నెక్స్ట్ మిషన్కి 2 బెస్ట్ ఆస్ట్రోనాట్స్ని ఈ స్టార్ లైనర్లో ఐఎస్ఎస్ దగ్గరికి పంపించడానికి సెలెక్ట్ చేసుకున్నారు. ఆ 2 ఆస్ట్రోనాట్సే సునీత విలియమ్స్ గారు అండ్ బుచ్ విల్మర్. కరెక్ట్గా June 5th, 2024కి ఒక 8 days వర్క్ మీద వీళ్ళని పంపించడానికి నాసా డిసైడ్ చేసుకుందనమాట. వాళ్ళ జర్నీ స్టార్ట్ అయ్యి ఐఎస్ఎస్కి వెళ్ళాక ఏం ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేశారు, ఎందుకు 8 days జర్నీ కాస్త 9 months అయింది, సునీత విలియమ్స్ ఇన్ని మంత్స్ స్పేస్లో ఉండటానికి మెంటల్గా అంత స్ట్రాంగ్ విల్ పవర్ తనకు ఎక్కడి నుంచి వచ్చింది, తనతో తీసుకెళ్ళిన అతి ముఖ్యమైన వస్తువులేంటి, వీటన్నిటికీ ఆన్సర్స్ నా పార్ట్ 2 వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చాలా విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.